UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మీకు ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, ముఖ్యమంత్రి గారికి మీకు ఎటువంటి అనుబంధం ఉండే? అంటే ఆయన క్లాస్మేట్స్ 5th క్లాస్ వరకు. ఊర్లలో పటేలు పటవారి అంటే పోలీస్ పటేలు పటవారి వ్యవస్థ ఉంటుండే అప్పట్లో. అయితే వీళ్ళ ఏంది అంటే ఎవరెవరు ముఖ్యమంత్రి వాళ్ళ నాయన కొంతకాలం వాళ్ళ నాయన ఉన్నాడు, అంతకుముందు వాళ్ళ తాత ఉన్నాడు. తర్వాత ఎన్టీ రామారావు వచ్చినాక వ్యవస్థ మొత్తం రద్దు. ఏమవుతాడు వరుసకు? ఇప్పుడు నాకు ఆయన్నే మామ అవుతాడు కానీ ఆయన్నే మామ అంటాడు. మీరిద్దరు కలిసి ఏమన్నా చేసిన ఏమన్నా ఉన్నాయా? ఎక్కువ మేమే సమ్మర్లో బాగా స్విమ్మింగ్కి పోయేది బావిలలో దొరికేది. అది బాగుంటుంది. ఒక ముఖ్యమంత్రి వాళ్ళ ఊరు అని చెప్పగానే కొండారెడ్డి పెళ్ళంగానే అందరు ఆ ఊరి నుంచి ఒక ఆయన అయ్యిండు. ఆ ఊరోళ్ళు గిట్ట ప్రజలు ఏం చెప్తున్నారు అంటే, బడుగు బలైన వర్గాల కాంచి మొదలు పెడితే మా ఇంటి పెద్ద కొడుకు అయ్యండి, చాలా సంతోషంగా ఉంది, మా ఇంటికి పెద్ద కొడుకు ఎంత అని చాలా అట్లాంటప్పుడు ఆ ఊరికి ఏమేమి పనులు చేసే కార్యక్రమాలు చేస్తుండు ఇప్పుడు రానున్న రోజులలో? మ్యాక్సిమం చేస్తున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ స్కూల్కి అడిషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. పాత బిల్డింగ్ కూడా తీసేసి 3.5 కోట్లతోనే మళ్ళీ అంటే మోడల్గా మంచిగా స్కూల్ కట్టి మళ్ళీ మీరు బిజినెస్ చేసుకుంటూ ఊర్లో వ్యవసాయం ఏదో చేసుకుంటూ ఉన్నారు కదా, మీరు మళ్ళీ లీడర్ కావాలని ఎందుకు అనుకున్నారు? జెడ్పీటీసీ. సో ఆ టైంలో 90s నేను అప్పుడే డిగ్రీ అయిపోయి వ్యవసాయం చేస్తుంటే అప్పటికే ఈ బావులలో నీళ్ళు ఎండిపోయినాయి. ఆ రోజులలో జలసాధన సమితి అని ఒక ఉద్యమం స్టార్ట్ చేసినాం. పాలమ్మూరు బిడ్డలం పాపం ఏం చేసినాం, నదుల నీళ్లకు నోచుకొని నేరం ఏం చేసినాం. వెల్కమ్ టు ఇట్ టీవీ. ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ జెడ్పీటీసీ ఉన్నాడు. మరి వాళ్ళ అమ్మ సర్పంచ్ గిట్ట పనిచేసింది, ఇప్పుడు మాజీ. మరి వాళ్ళతోటి చిన్నప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఎట్లా ఉండే, వాళ్ళ ఊరు ఎట్లా ఉండే అని అన్ని ముచ్చట్లు అడిగి అయితే ఇలా కేవీఎన్ రెడ్డి సార్ అయితే మనతో జెడ్పీటీసీ ఉన్నాడు, మాజీ జెడ్పీటీసీ. అడిగి అయితే ఇక ముచ్చట పెడదాం. సార్ నమస్తే సార్. బాగున్నారా సార్? బాగుంది. మీ ఊరు నుంచి ముఖ్యమంత్రిగా గెలిచింది కదా, మీకు ఎట్లా అనిపించింది? చాలా ఆనందం కదా. అసలు గ్రామ స్వరూపమే మారిపోతుంది. ఇప్పుడు స్కూళ్ళు కానీ ఇప్పుడు హై స్కూల్ కూడా కొత్త బిల్డింగ్ వస్తుంది, అడిషనల్ క్లాసెస్, వెటర్నరీ హాస్పిటల్ శాంక్షన్ అయింది, లైబ్రరీ బిల్డింగు, తర్వాత చిల్లింగ్ సెంటర్ కెపాసిటీ 15,000 లీటర్లది ఉన్నది, 30,000 లీటర్ల కెపాసిటీది కన్స్ట్రక్షన్ అవుతుంది. విలేజ్ వరకు 4 లేన్ రోడ్డు. తర్వాత ఆ ఒంగూరు మండల్లో మిగతా గ్రామాల్లో కూడా అన్ని డబల్ రోడ్స్ వస్తున్నాయి. ఒంగూరు నుంచి కల్వకుర్తి కనెక్షన్, మండల్ టు మండల్ కనెక్షన్ అండి. సో ఇవన్నీ డబల్ రోడ్స్ వస్తున్నాయి. అక్కడ ప్రాంతం స్వరూపం ఈ 8-9 నెలల్లో మారిపోయింది. ఇప్పుడు మా దగ్గర బీసీ కమ్యూనిటీ హాల్ అంటే మంచిగా ఒక 500-1000 మందితో ఫంక్షన్స్ చేసుకునేటట్టు హాల్స్, ఇట్లా అన్ని రకాలుగా అభివృద్ధి అవుతుంది. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ఒక 20 కోట్లు ఇచ్చిండ్రు, అది కూడా వర్క్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. తర్వాత మనకు ఇప్పుడు సోలార్ పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నారు, ఇప్పుడు అది కూడా అంత సర్వే జరుగుతుంది. తొందరలో అది ఒక నెల రోజుల లోపల ఫిట్ అయిపోతుంది. పోతే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం పోతుంది, రైతులకు చిన్న చిన్న వాళ్ళకు కూడా చాలా మేలు జరుగుతుంది. ఈ సోలార్ యూజ్ చేసుకోగా మనకి ఏమన్నా ఎక్స్ట్రా మిగిలితే రైతులకు డబ్బు కూడా వస్తుంది. మీకు ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, ముఖ్యమంత్రి గారికి మీకు ఎటువంటి అనుబంధం ఉండే? మేము చిన్న క్లాస్మేట్స్ 5th క్లాస్ వరకు. కొండారెడ్డి ప్రాథమిక పాఠశాల 5th క్లాస్ వరకు క్లాస్మేట్స్. 5th క్లాస్ తర్వాత ఇక అక్కడ 5th క్లాస్ వరకే ఉండే. అప్పుడు అతను వనపర్తికి పోయిండు, మేము హైదరాబాద్కి వచ్చినాం చదువుకోవడానికి. వనపర్తిలో అంటే ఎవరైనా చుట్టాల బంధువులు ఇళ్ళకి పోయిందా, లేకపోతే వాళ్ళ బ్రదర్ ఉంటుండే అక్కడ, పెద్దన్న ఉంటుండే. అక్కడ పోయి అక్కడ వనపర్తి ఏంటంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎడ్యుకేషన్ బాగుండేది అక్కడ. కాలేజెస్, స్కూల్స్, పాలిటెక్నిక్ కాలేజెస్ ఇట్లని. ఎంతమంది అన్నదమ్ములు? వాళ్ళు 7 మంది. 7 మంది అన్న. ఈయన 4వ ఆయన. చిన్నప్పటి నుంచి ఇట్లనే ఉంటుండేనా? చిన్న అంటే యాక్టివ్ ఉంటుండే, యాక్టివ్ ఉండేది, చాలా యాక్టివ్ ఉంటుంది. వీళ్ళు ఎవరు ఊర్లలో పటేలు పటవారి అంటే పోలీస్ పటేలు పటవారి వ్యవస్థ ఉంటుండే అప్పట్లో. అయితే వీళ్ళ ఏంది అంటే ఎవరెవరు? పోలీస్ పటేల్. ముఖ్యమంత్రి వాళ్ళ నాయన కొంతకాలం వాళ్ళ నాయన ఉన్నాడు, అంతకుముందు వాళ్ళ తాత ఉన్నాడు. తర్వాత ఎన్టీ రామారావు వచ్చినాక వ్యవస్థ మొత్తం రద్దు అయిపోయింది. అంటే ముఖ్యమంత్రి గారు దాదాపు ఎమ్మెల్యేగా వరుస గెలుచుకుంటూ వస్తూనే ఉండు కొడంగల్లా. ఆ ఎమ్మెల్యే గెలిచినాడు. అప్పుడు కానీ పీసీసీగా ఉన్నప్పుడు కానీ ఊరికి ఏమన్నా చేసిండా సొంతంగా?
ఊరికి అప్పుడు కూడా అంటే ఇప్పుడు అంటే అప్పుడు అంటే ఎమ్మెల్యే ఉన్నప్పుడు వేరే కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే. అవును, వేరే మన నియోజకవర్గం. మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఊర్లో ఏదో బిల్డింగ్స్‌కు వాటికి సీసీ రోడ్స్‌కు గిన ఫండ్స్ ఇచ్చిండు. అంటే 5 వరకే ఊళ్ళో పెరిగిండా? 5th వరకు. 5th వరకు పెరిగిండు. తర్వాత హాలిడేస్‌లా దసరా సెలవులకు, ఎండాకాలం సమ్మర్ హాలిడేస్‌లా రావడం ఊర్లల్లో. అప్పుడు అంతా బావులలో ఫుల్ వాటర్ ఉంటుండే. అవునవును. స్విమ్మింగ్, ఈత కొట్టడం ఈత ఇట్లాంటివన్నీ. ఆ, ఇదంతా ఉంటుండే. యాక్టివ్ ఉండేది మనిషి. అప్పటి నుంచి. అప్పటి నుంచి కూడా యాక్టివ్‌గా ఉండేది. తర్వాత ఇంటర్ తర్వాత హైదరాబాద్ వచ్చిండు. ఇక్కడ కూడా ఏవీ కాలేజ్, నేను కూడా ఏవీ కాలేజ్ చదివినాం. మళ్ళీ ఇక్కడ అంతా కలుసుకున్నాం. అప్పటికే చిన్న ఏజ్‌లో ఆయన బిజినెస్ కూడా స్టార్ట్ చేసిండు. అంటే ఇప్పుడు ఊర్లో ఎవరైనా అలా చుట్టాలు బంధువులు ఎవరన్నా ఇప్పుడు అలా అన్నలు కానీ పెద్ద అన్న కానీ అట్లాంటి వాళ్ళ పెద్దన్న, రెండో అన్న చనిపోయినరు. వాళ్ళ పెద్ద రెండో వదిన ఉంటుంది. ఊళ్ళో ఉంటారు. ఊళ్ళో ఉంటారు. ఇల్లు ఉంది. ఇల్లు మంచిగా ఇల్లు ఉంది. వాళ్ళ వదిన ఉంటారు. వీళ్ళు కూడా వచ్చిపోతారు. ఎంపీగా అయినాక, మల్కాజ్గిరి ఎంపీగా అయినాక ఊరికి అప్పటి నుంచి ఏమైనా రావడం ఇప్పుడు ఊర్లో వస్తాడు కదా. వస్తాడా? దసరాకు కంపల్సరీ వస్తాడు. ముఖ్యమంత్రి వదిలి ఉన్నప్పుడు వచ్చిండా? రేపు దసరాకు వస్తాడంట. దసరాకు వస్తాను. వస్తుంది. అంటే మీరు సర్పంచ్గా, మీ అమ్మ సర్పంచ్గా ఉన్నది, అవును, మీరు జెడ్పీటీసీగా ఉన్నారు. అవును. చిన్నప్పటి నుంచి మళ్ళీ ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి సార్ అలా క్లాస్మేట్ మళ్ళీ మీరు. అవును, చిన్నప్పటి నుంచి తెలిసి క్లోజ్ ఉంటాం మేము. మీరు క్లోజ్ ఉంటారు. ఇప్పుడు ఏమైతాడు వరుసకు? ఇప్పుడు మామ నాకు ఆయన్నే మామ అవుతాడు కానీ ఆయన్నే మామ అంటాడు. అయితే ఏదైతే నాకన్నా 3-4 నెలలు పెద్దోడు. ఏదైతే ప్రధానంగా ఏదైతే మీరు చెప్పిర్రో పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టరు, అంటే ఇలాంటి కార్యక్రమాలన్నీ గతంలో భారత ప్రభుత్వం చేసింది. అవును. అంటే ముఖ్యమంత్రి అయినాక తొందరగా ఇప్పుడు ఇంకా ఒక ముఖ్యమంత్రి వాళ్ళ ఊరు అని చెప్పగానే కొండారెడ్డి పెళ్ళంగానే అందరు ఆ ఊరి నుంచి ఒక ఆయన అయ్యిండు. ఆ ఊరోళ్ళు గిట్ట ప్రజలు ఏం చెప్తున్నారు అంటే, బడుగు బలైన వర్గాల కాంచి మొదలు పెడితే మా ఇంటి పెద్ద కొడుకు అయ్యండి, చాలా సంతోషంగా ఉంది, మా ఇంటికి పెద్ద కొడుకు ఎంత అని చాలా అట్లాంటప్పుడు ఆ ఊరికి ఏమేమి పనులు చేసే కార్యక్రమాలు చేస్తుండు ఇప్పుడు రానున్న రోజులలో? ఇప్పుడు మ్యాక్సిమం చేస్తున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ స్కూల్కి అడిషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. పాత బిల్డింగ్ కూడా తీసేసి 3.5 కోట్లతోనే మళ్ళీ అంటే మోడల్గా మంచిగా స్కూల్ కట్టి అంటే పక్క ఊర్లో కూడా చదువుకునే పరిస్థితి ఉండేటట్టు. తర్వాత ఆ ఊర్లో ప్రధానంగా పాడి పరిశ్రమ, ఒక 6,000 లీటర్ల ఉత్పత్తి ఉంటుంది ఒక ఆ విలేజ్లో. సో ఆ చుట్టుపక్కల విలేజెస్లో అంతా ఇప్పుడు చిల్లింగ్ సెంటర్ కెపాసిటీ సరిపోతలేదు. 15,000 అదే ఉన్నది లీటర్లది. ఇప్పుడు 30,000 లీటర్ కెపాసిటీకి చాలా యుద్ధ ప్రాతిపదిక వాటర్ పుట్టింగ్లో కన్స్ట్రక్షన్ అవుతుంది. తర్వాత వెటర్నరీ హాస్పిటల్ లేదు ఇన్ని రోజుల నుంచి. అంత డైరీ ఉన్నా కూడా మండలం హెడ్ క్వార్టర్లు ఉంది, ఒంగూరు మండలంలో. కానీ 2009 తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ వెటర్నరీ హాస్పిటల్ రాలే. చాలా కష్టం. అవును, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఫస్ట్ మా కొండారెడ్డిపల్లికి వెటర్నరీ హాస్పిటల్ శాంక్షన్ చేసిండు. అది కూడా హాస్పిటల్ కూడా రేపు దసరాకి ఇనాగ్రేషన్ అంటే అవుతుంది. ముఖ్యమంత్రి గెలిచినాక మీరు పోయి ఇట్లా అభివృద్ధి కార్యక్రమాల కోసం మండలంలో కానీ ఒంగూరు మండలము కొండారెడ్డిపల్లి గురించి కానీ మాట్లాడడం జరిగిందా? ఆయనకు కొండారెడ్డిపల్లి పట్ల అంటే అవగాహన ఉంది, సంపూర్ణమైన అవగాహన ఉంది. తర్వాత ఇంక ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యిండు, ఆయన బిజీ ఇప్పుడు యాక్టివిటీస్లో ఉంటాడు కాబట్టి అప్పటంతా ఈజీగా కలవడానికి కూడా వీలు ఉండదు. సరే మనం ఊర్లో ఉంటాం, ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనకు వీలు అవుతుంది కాదు అట్లా అని వాళ్ళ బ్రదరు అక్కడ ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టిండ్రు ఇప్పుడు ఈ విలేజ్ డెవలప్మెంట్ కూడా. అతను సీఎంఓ ఆఫీస్ నుంచి రెగ్యులర్ కోఆర్డినేట్ చేస్తాడు. కోఆర్డినేట్ చేస్తాడు ఆఫీస్. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది ఇన్ని రోజులు ఏంటంటే సర్పంచ్లకు బిల్స్ లేక, ఊర్లో డెవలప్ లేక, కాంట్రాక్టర్లు అక్కడక్కడ రద్దు అయిపోయి విపరీతంగా ఇప్పటికీ సర్పంచులు, జెడ్పీటీసీలు అనేక రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు 2 సార్లు ఆ ప్రభుత్వం అయిపోయింది, టీఆర్ఎస్ ప్రభుత్వం. మళ్ళీ అయిపోయినా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గిట్ట ఇస్తారేమో బిల్స్ అని చెప్పి నిరసన వ్యక్తం చేస్తారు. అట్లాంటిది మీకు అట్లాంటిది ఏం లేదనుకుంటా? లేదు, బిల్స్ మాకంటే బిల్స్ పెండింగ్ ఉన్నాయి చాలా మంది. అవన్నీ బిల్స్ కూడా ఇప్పుడు మొన్న బడ్జెట్లో పెట్టినట్టుండ్రు. ఇప్పుడు సరే ఇప్పుడు ఈ రుణమాఫీ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి కొంత వెనక ముందు నెక్స్ట్ మంత్ వరకు అన్ని క్లియర్ చేస్తామని అంటుండ్రు. క్లియర్ అయితే అవి ఆ తర్వాత దాన్ని కొంచెం స్ట్రీమ్ లైన్ చేసి సజావుగా నడిపిస్తే మంచిగా పోతుంది. అవునన్నా, మీ ఊళ్ళో స్వాతంత్ర సమరయోధులు కానీ అట్లాంటిది అంటే ఊరికి ఒకసారి మీ ఊరి గురించి పరిచయం చేసుకుందాం. కొండారెడ్డిపల్లి గురించి. స్వాతంత్ర సమరయోధులు మా చిన్న తాత ఉండి చనిపోయాడు, వెంకటరెడ్డి గారు ఉన్నాడు. అంటే ఈడ అప్పుడు అంటే కొంచెం ఆధిపత్యం లాంటిది ఏమన్నా జరిగిందా రేవంత్ మీరు చిన్నగా ఉన్నప్పుడు? మా దగ్గర అట్లా పెద్దగా ఏమి ఉండకపోయేది. అంటే అప్పట్లో ముఖ్యమంత్రి గారు గిట్ట అన్నారు కదా, అనేక మంది ఇబ్బందులతోటి మమ్మల్ని అంచువేనికి ప్రయత్నం చేసినప్పుడు మేము వెళ్ళి చేయడం కానీ ఇట్లా. అంటే అప్పుడు వెనకట్ట ఏముంటుండే దయాదుల మధ్యలో అక్కడ ఇక్కడ కొంచెం పంచాయతీలు అట్లా ఉండేది.
కానీ వీళ్ళు చాలామంది అన్నదమ్ముళ్ళు, ఇప్పుడు రేవంత్ వాళ్ళ చిచ్చలు చాలా వాళ్ళు కూడా పెద్ద కుటుంబం. కాబట్టి వీళ్ళు కూడా డామినేట్ చేసేది. ఎవరికి ఏం భయపడకపోయేది. ఎన్ని కుటుంబాలు ఉంటాయా యనమల వాళ్ళ ఇంటి పేరు ఆ, వాళ్ళ పాలెంలో? చాలా ఉంటాయి. 10-15 కుటుంబాలు ఉంటాయి. 10-15 ఉమ్. మీది ఎంత మంది ఉంటారు సార్? మాది 4-5 కుటుంబాలే ఉంటాయి. మాది మెయిన్ పక్క విలేజ్ తాండ్రా 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ విలేజ్లో మొత్తం కాయితీ వాళ్ళు ఉంటారు ఎక్కువ. అంటే మీది మొత్తం ఆ కొండారెడ్డిపల్లికి పక్కన? ఆనుకొనే ఉంటాయి ఆ 2 ఊర్లు. హైవే అవతల ఆ ఊరు ఉంటుంది, హైవే అవతల ఈ ఊరు ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు దాదాపుగా ముఖ్యమంత్రి గెలిచినాక ఎవరు వచ్చినా ఆ ఊరు నుంచి అంటే తిరుపతి రెడ్డి వచ్చినా, కొండల రెడ్డి వచ్చినా, కృష్ణారెడ్డి వచ్చినా, ఎవరు వచ్చినా కానీ ఊర్లో ఇవ్వాలి ఏంటంటే ఏది కావాలన్నా కానీ ముఖ్యమంత్రి ఇంకా ఆయననే ప్రభుత్వం వాళ్ళ ఊర్లో ఉన్నట్టు అట్లాంటి కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా మంచి చెడు? ఏమైనా అవసరం ఉంటే చేస్తూనే ఉన్నారు. ఇబ్బంది ఏం లేదు. కృష్ణారెడ్డి అందుబాటులో ఉంటాడు అందరికీ. అందరికి చిన్న ఆయన చిన్న ఆయన అందుబాటులో ఉంటాడు. ఊరితో కనెక్షన్ ఉంటుంది. అక్కడ వ్యవసాయం కూడా ఉంది కాబట్టి కృష్ణారెడ్డి వచ్చిపోతుంటాడు. ఊర్లో ప్రజలతో కూడా టచ్ ఉంటుంది. కాలేజ్ ఉందా? ఇంటర్ కాలేజీ, డిగ్రీ కాలేజ్ మండలంలో? మండలం ఉంది. డిగ్రీ కాలేజ్ లేదు, ఇంటర్మీడియట్ జూనియర్ ఆ కాలేజ్. డిగ్రీ కాలేజ్ ఏదో ఇక్కడ పెట్టేస్తే అయిపోతుంది కదా? ఇంకా అంటే ఇవన్నీ జరుగుతున్నాయి వర్క్స్. డిగ్రీ కాలేజ్ ఒకటి, మళ్ళా హాస్పిటల్ ఒకటి, ఇంకోటి ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా శాంక్షన్ అవుతుంది. అంబులెన్స్ ఒకటి, చుట్టూ పిల్లలకి ఏది కావాలనుకున్నా అనే క్రీడా ప్రాంగణం ఒకటి. అది క్రీడా ప్రాంగణం కూడా పెట్టిండ్రు, ఓపెన్ జిమ్ అవన్నీ. ఇప్పుడు అంటే ఇవి మొన్నే కదా ఇప్పుడు వచ్చింది. మేము ఇవన్నీ ఇప్పటికే చాలా వర్క్ జరుగుతుంది. మీరు ఊరికి వచ్చినంటేనేమో అవన్నీ కవర్ అవుతుండేది. వస్తాం సార్ తప్పకుండా, ఒకసారి మళ్ళీ వచ్చి ముచ్చట పెడదాం. సారంపటి వస్తాం. అయితే అవన్నీ అవుతున్నాయి, వర్క్స్ అన్ని ప్రోగ్రెస్లు ఉన్నాయి. ఇంకా కొత్త శాంక్షన్స్ ఇప్పుడు అవన్నీ ప్లాన్ చేస్తున్నాం. ఎట్లా చేయాలని. ఎటువంటి అనుబంధం ఉండే మీకు ముఖ్యమంత్రి గారికి? చాలా క్లోజ్ ఉంటుంటే మేము. అంటే మీరు ఆయన లీడర్ కావాలని చెప్పి చిన్నప్పటి నుంచి అంటున్నానా? చిన్నప్పటి నుంచి అనకపోతుండే, చిన్నప్పటి నుంచి లేకుండే. తర్వాత వచ్చింది ఆయన 2002 తర్వాత. అప్పటి వరకు పెద్ద నాయకుడు కావాలని ఆలోచన, బిజినెస్ వ్యాపారం చేసేది అట్లా ఉండేది. అంటే ఏమేమి పనులు అంటే ఆయన మీతోటి మీరిద్దరు కలిసి ఏమన్నా చేసిన ఏమన్నా ఉన్నాయా? ఎక్కువ మేమే సమ్మర్లో బాగా స్విమ్మింగ్ కు పోయేది, బావిలలో దొరికేదా? దొరికేది, అది బాగుంటుండే. అట్లాంటిది. అంటే మళ్ళీ మీరు బిజినెస్ చేసుకుంటూ ఊర్లో వ్యవసాయం ఏదో చేసుకుంటున్నారు కదా, మీరు మళ్ళీ లీడర్ కావాలని ఎందుకు అనుకున్నారు? జడ్పీటీసీ నేను మాది ఏంటంటే బాగా కరువు ప్రాంతం. అవును, చాలా లోటు వర్షపాతం నీళ్ళు ఉండవు. అవును. సో ఆ టైంలో 90s నేను అప్పుడే డిగ్రీ అయిపోయి వ్యవసాయం చేస్తుంటే అప్పటికే ఈ బావులలో నీళ్ళు ఎండిపోయినాయి. అవును, మొత్తం బోర్లు వేస్తుండేది. చూడు అట్లా బోర్లు వేస్తుంటే బోర్లు పడకపోయేది. కొంతమంది ఆ బోర్లు వేసి అప్పులయ్యి ఆ పొలాలు అమ్ముకొని హైదరాబాద్కి వచ్చి 20 ఎకరాల పొలాలు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ షోరూమ్ల దగ్గర వాచ్మెన్గా అట్లా పని చేసుకున్న పరిస్థితులు ఉండేది. ఆ రోజులలో జలసాధన సమితి అని ఒక ఉద్యమం స్టార్ట్ చేసినాం. చేసి జలసాధన సమితి, జలసాధన పాలమూరు బిడ్డలం పాపం ఏం చేసినాం, నదుల నీళ్లకు నోచుకొని నేరం ఏం చేసినాం. ఆ స్లోగన్ తోన పాలమూరు బిడ్డలం పాపం ఏం చేసినాం, నదులకు నోచుకొని నేరం ఏం చేసినాం. మా జిల్లాలో భీమా నది, కృష్ణా నది ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని 100 కిలోమీటర్ 300 కిలోమీటర్ నదులు పోతుంటే మాకు నీళ్ళు ఎందుకు రావు? అప్పుడు ఉద్యమం స్టార్ట్ చేసి పాదయాత్రలు, నిరాహార దీక్షలు, పబ్లిక్ అవేర్నెస్ పెద్ద ఎత్తున మూమెంట్ చేసినాం. అప్పుడు చేసిన 95లో నేను కొండారెడ్డిపల్లి విలేజ్ని అండర్ స్ట్రైక్ కూర్చున్నా. 8 days కూర్చున్నాడు. రామారావు గారు ప్రభుత్వంలో ఉన్నారు. అప్పుడు ఆ ప్రాజెక్ట్ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు వీటికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది. అట్లా రాజకీయాలకు వచ్చిన నేను 86 స్టూడెంట్ టైం నుంచి రాజకీయాలకు వచ్చాను. 86లో నేను మహబూబ్నగర్ జిల్లా NSY ప్రెసిడెంట్, భారత జాతీయ విద్యార్థి కాంగ్రెస్ అనుబంధ సంఘం. నేను అప్పటి నుంచి NSY స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పనిచేసిన, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కంటిన్యూ రాజకీయాల్లో PCC సెక్రటరీ ఉన్న, మన PCC మెంబర్గా ఉన్నా. ఇప్పుడు డిగ్రీ కాలేజ్ మన ఒంగూరు మండలంలో ఉన్నదా సార్? కల్వకుర్తిలో ఉంది. కల్వకుర్తి అంటే కల్వకుర్తి దగ్గర మాకు 10 కిలోమీటర్స్. ఇప్పుడు ముఖ్యమంత్రి స్వయాన మీ ఊరు, మీ ఫ్రెండ్ కాబట్టి ఒక డిగ్రీ కాలేజ్ కడితే అందరికి బాగుంటది. ఎందుకంటే ఇప్పుడు డిగ్రీకి పోయేటోళ్ళు తక్కువ అయినరు. ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏదో ప్లాన్ చేయాలని ఆలోచన చేస్తాం. ఇక్కడ కొండారెడ్డిపల్లి. సూపర్. దాని మీద ఆలోచన చేస్తున్నాం, అది అడగాలని. నాకు తెలిసి
మీరు దాదాపుగా బావిలు ఎండిపోయిన కాంచి మొదలు పెడితే మీరు జలసాధన సమితి అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టుకొని అనేకమైన చేస్తున్నారు కదా. ఇప్పుడు కెనాల్స్ వచ్చినాయి. ఊరికి ఏది కావాలో, ఊరికి ఏది కావాలనో, ఏ రకం కావాలనో మీరు మొత్తం తెలుసు కాబట్టి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఊరు కాబట్టి మనకి ఏదైనా సరే మధ్యలో ఊరు లేకుండా మీకు ఏదైతే ఊరు బాగుంటుంది అని చెప్పి మీరు స్వయాన్ని ఏమైనా చెప్పడం జరిగిందా? ఇవన్నీ నా ఆలోచనతోనే జరుగుతున్నది. ఇప్పుడు రెగ్యులర్గా రివ్యూస్ అది జిల్లా అధికారులు, కలెక్టర్ అందరం కూర్చొని ప్లాన్ తయారు చేసి పంపిస్తున్నాం. ఏ పార్టీ తరఫున గెలిచారు? జెడ్పీటీ కాంగ్రెస్. అమ్మ కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే టీడీపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ లోకి ఎప్పుడు వచ్చారు? నేను టీడీపీలో లేను, మొదటి నుంచి కాంగ్రెస్. మొదటి నుంచి కాంగ్రెసేనా? మధ్యలో ఒక 4 టీఆర్ఎస్ మూమెంట్లో ఉన్నాం, ఒక 4-5 ఏళ్ళు. అదే అదే ఏది 2001 నుంచి 5 వరకు. అంటే జెడ్పీటీసీ కావడం ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. నేను ఎప్పుడు ఎన్నికలు ఎప్పుడు కాంటెస్ట్ చేయలేదు. ఈసారి అంటే మొన్న పార్టీ అధికారం లేదు, ఎవరు అభ్యర్థులు లేకున్నారు, ఇబ్బందికర పరిస్థితి ఉన్నది. అంత గాలి వేవ్ చాలా ఎక్కువ ఉన్నది టీఆర్ఎస్ అప్పుడు. అంతా వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన అప్పుడప్పుడే ఎలక్షన్, ఇక తప్పని పరిస్థితి నిలబడవలసి వచ్చింది. అట్లయింది. అంటే మరి ఎప్పుడు దసరాకు వస్తుండే ముఖ్యమంత్రి వస్తాడు. వస్తే ఏమేమి చెప్పనీకి, అంటే ముద్దంగా సమస్యలు కానీ అంటే మాక్సిమం వర్క్స్ జరుగుతున్నాయి, ఊరుకుల్లో వస్తున్నాయి. మేజర్ ప్రాబ్లం మాకు వాటర్ ఉండే, కెనాల్స్ వచ్చేసినాయి. చిల్లింగ్ సెంటర్స్, ఇవి వెటర్నరీ హాస్పిటల్, ఇది పెద్ద ప్రాబ్లం, ఎప్పటి నుంచో డిమాండ్ ఉండే. ఇక ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడు టకా సాల్వ్ అయిపోయినాయి. ఈ ఆల్మోస్ట్ రోడ్స్ వచ్చేసినాయి. ఊర్లో కూడా అన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చిండు, అది కూడా నెక్స్ట్ మంత్ స్టార్ట్ అయింది. ఎన్ని వార్డులు ఉన్నాయి సార్ ఊర్లో మొత్తం? ఎన్ని వార్డులు ఉన్నాయి? వార్డు 10 వార్డు. ఎంత ఓటర్లు? 2200 చిల్లర ఉంటారు ఓటర్లు. 2200 చిల్లర. మొత్తం జనాభా 3500-3600 వరకు ఉంటారు. అంటే అన్ని సీసీ రోడ్లు, అంటే మీరు వచ్చినాక అన్ని ఇంతవరకు సీసీ రోడ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఊరు మొత్తం సీసీ రోడ్స్ తీసేయాల్సి వస్తుంది, మళ్ళీ మొత్తం కొత్త రోడ్స్ అయితే. ఓకే, సూపర్. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం తీసి మళ్ళీ వేస్తారు, కొత్త రోడ్ ఎక్కడ అక్కడ వేయాలి. అంటే దాదాపుగా మొన్న డబుల్ బెడ్రూమ్ అని చెప్పి సగం మందికి వచ్చింది, సగం రాలే. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ సిస్టమ్ కాదు, మన పాత ఇందిరమ్మ హౌసెస్. అట్లాంటిది మన ఊర్లో అందరికి 65 వాళ్ళకి అందరికి ఇచ్చే అవకాశం ఉందా? ఉంది. ఇప్పుడు జాగా ఎవరుండి వాళ్ళు కట్టుకుంటే వాళ్ళందరికీ చేయడానికి రెడీ ఉన్నది. ఇంకొకటి సార్, దాదాపుగా వ్యవసాయము పోతే లారీల పనికి, లేకపోతే వలసలు దానికే ఉండే మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లా పూర్తి. అట్లాంటిది ఇప్పుడు ఏదన్నా ఉపాధి కార్యక్రమం మహిళలకు కానీ అక్కడ ఉండేటోళ్ళకి కానీ ఏదైనా ఉపాధి కార్యక్రమం? లాస్ట్ 3 months బ్యాక్ మా దగ్గర ఈ ట్రైనింగ్ ఇచ్చినాం. ఏది ఈ మిషన్, కుట్టు మిషన్ 50 మందికి కుట్టు ట్రైనింగ్ ఇచ్చి మిషన్స్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్. అట్లా ఉపాధి. తర్వాత ఇంకా మా దగ్గర ఇప్పటికి ఉపాధి బాగుంది, ఎందుకంటే కెనాల్స్ వచ్చినాయి, వ్యవసాయం బాగుంది, డైరీ బాగుంది. కొంచెం రిచ్ విలేజ్ అది, మొత్తం మీద ప్రజలు ఆర్థికంగా బాగుంటారు. కొండారెడ్డిపల్లి అందరూ అన్ని కులాలు. ఈవెన్ మా దగ్గర ఎస్సీస్ వాళ్ళకి కూడా 20 ఎకరాలు ఉన్న చాలా మంది ఉంటారు. చాలా మీరు చాలా మందికి వాళ్ళకి కూడా 4 వీలర్ మీద బైక్ ఆడుకోవట్లు ఉన్నారు. ఆర్థికమైన అంటే ఈ డైరీతోనే బాగా ఫైనాన్షియల్ గా గట్టిగా అయిపోయింది. డైరీ పాల బిజినెస్, అంటే ఈ ఆవులు బర్రెలు పెట్టుకొని. అంటే అట్లా ఎట్లా అసలు ఆ సలహా ఎట్లా ఇచ్చారు? అది 99లో నేను డైరీ స్టార్ట్ చేసినట్టు. మీతోటే అయిందా? అట్లా అందరూ అరే ఆయన అక్కడ హైదరాబాద్ బయట తిరిగేటోడు మెయింటైన్ చేయడం మేము ఎందుకు చేయలేము, ఒక పట్టుదల. ఇంతకుముందు ఏమో చదువుకో అంటే బర్రకాడికి పోతారు. అంటే అది స్టాండర్డ్ ఇన్కమ్ కదా, రెగ్యులర్ ఇన్కమ్. అందరు ఊరు మొత్తం దాదాపు మా ఊరు ఒక్క ఊర్లోనే 6000 లీటర్ల పాలు పోస్తారు. ఎన్ని ఉంటాయి? పాల కేంద్రానికా? పాల కేంద్రానికి వస్తారా లేకపోతే పాల కేంద్రానికి? కాదు సార్, ఇప్పుడు అందరికి డైలీ ఎన్ని బర్రెలు ఉన్నాయి? దాదాపు చాలా మంది 10-20 కులాలలో, అన్ని కులాలలో ఉన్నారు. 10-20 4-5 ఉండేటోళ్ళు చాలా మంది ఉంటారు. 10-20-30 అట్లా ఉండేటోళ్ళు చాలా మంది. మీకెన్ని ఉన్నాయి? నాకు 50-60 ఉంటాయి. ఓకే. మన ముఖ్యమంత్రి గారికి ఆడ కూడా పెట్టిండ్రు 10-12 వరకు ఉంటాయి బావి దగ్గర. వాళ్ళే 10-12 వరకు ఉంటాయి. ఇప్పుడు 20 మందికి ఎంత మంది పని చేస్తారు? ఉపాధి అయితే ఇస్తారుగా? నా దగ్గర 4 ఉంటారు. ఎన్ని లీటర్లు వస్తాయి పాలు? నాకు రోజు 200 నుంచి 250 మధ్యలో వస్తాయి. సూపర్. ఇంటికా నుంచి వస్తాయి పాలు? ఇప్పుడు నేను పోయినప్పుడు ఇక్కడికి తెచ్చుకుంటా, పోయినప్పుడు తెచ్చుకుంటాము. ఇక ఎప్పుడన్నా ఇంకా అవి లేకుంటే ఇక్కడ కొంటాం, అంతే. దాదాపుగా ఇప్పుడు మేము ఇంతకుముందు ఒక తీరా చూసారు, ముఖ్యమంత్రుల ఊరు కొండారెడ్డిపల్లి అనగానే సీఎం వాళ్ళ ఊరు అన్నట్టు ఎట్లా అనిపిస్తుంది సార్? మీ విలువ పెంచినట్టు అయింది కదా? ఉంటుంది కదా ఆటోమేటిక్గా. ముఖ్యమంత్రి విలేజ్ అంటే అధికారులు కానీ ఎక్కడైనా పనికి పోయినా కూడా
టక్కున చేసి పెడతారు, ఎంబటే పని అయిపోతుంది. పని అవుతుంది. ఇంకోటి ఈ ఊర్లల్లో మొత్తం గంజాయిలకు కానీ ఇప్పుడు ఇంతకుముందు ఏమో చదువుకొని నేను ఏదో కావాలని చెప్పి అట్లా ఉండే యువత పట్టుదలతో పట్టుదలతో ఉంటుండే. ఇప్పుడు మొత్తం యువత అట్లాంటి వాళ్ళకి ఏమన్నా కౌన్సిలింగ్ అట్లాంటి కానీ ఏదైనా చెప్పడం జరుగుతుందా? అన్ని విలేజ్లలో అట్లనే తయారైంది కదా. తయారైన మా దగ్గర అయితే పెద్దగా పరిస్థితి లేదు. లేదు. అంటే అందరికీ బిజీ ఉన్నారు, కొంచెం ఆర్థికంగా బలంగా ఉన్నారు కాబట్టి పిల్లలంతా బయట హాస్టల్స్లో పెట్టి చదివిపిస్తారు. ఇప్పుడు హైదరాబాద్లో అక్కడ ఇక్కడ చదివించుకుంటారు. ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అని ఏం లేదు, అందరు వాయి వరుసలతో ఉంటారా? అంత బాగుంటారు. ఇట్లా ముఖ్యమంత్రి వస్తే ఎట్లుంటాడు రేవంత్ రెడ్డి అన్న? అందరితో బాగుంటాడు, అందరూ మందలిస్తాడు, మందలిస్తాడు. మొత్తం అందరు ఓపెన్ గా బయట కూర్చుంటాడు, అందరినీ జనాలు అందరూ వస్తుండొచ్చు. వస్తారు మామూలుగా బయట కూర్చుంటాడు, అందరినీ కలుస్తాడు, క్యాజువల్గా ఉంటాడు. మరి కేవీఎన్ రెడ్డి అన్న మన పథక ఏమన్నా నామినేటెడ్ పోస్ట్ తీసుకుంటాడా లేకపోయింటే మళ్ళీ ఏదన్నా అంటే ఇంతవరకు నేను ఆ విషయం ఎప్పుడు డిస్కస్ చేయలేదు. ఏదో నాకు అనిపించింది అన్ని ఇంటుంటే డిస్కస్ చేయలేదు నేను ఇప్పటి వరకు, నాకు ఇది కావాలి అది కావాలని. పరిస్థితిని బట్టి చూద్దామని. ఇప్పుడే అందరివి ఫిలప్ అవుతున్నాయి, వీళ్ళు వాళ్ళు కొట్లాడుతున్నారు, ఇక మేము కూడా ఇప్పుడే పోయి చేతే అని ఇప్పుడే వెంబడి పడతామని అనేది నా ఉద్దేశం. అంటే ఏదో ఒక దానికి మీకు పెడితే చేయనికి ఉంది కదా, ఏం తొందర ఏముంటది ఇప్పుడే. ఇప్పుడు బయట వాళ్ళ కంటే ఆతృత, నాకు నీకు ఇప్పుడు కొట్లాడ సమయం సందర్భం చూసి మాట్లాడదామని అనుకున్నాం. ఆ విషయం ఎప్పుడు నేను మా ఇద్దరి మధ్య చర్చకు రాలేదు. అంటే మన మనసులో ఉండొచ్చు, చేయాలని మీకు ఉండొచ్చు, అరే టైం వచ్చినప్పుడు అవుతుంది కదా. అంటే ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు ఈ పనులన్నీ సగం సగం అయిపోతున్నాయి సార్. అంటే ప్రధానమైన సమస్య ఏముంది ఊర్లో? ప్రధానమైంది మాకు వాటర్ ఉండే, తర్వాత వెటర్నరీ ప్రాబ్లం. ఏం రాలేదా? మిషన్ భగీరథ వాటర్ అన్ని ఇళ్ళకి వస్తుంది. అంటే వెటర్నరీ అంటే ఇప్పుడు దాదాపుగా మీ పశువుల దవాఖాన మెయిన్ అది 15 ఏళ్ళ 20 ఏళ్ళ నుంచి డిమాండ్ మా ప్రజలది. ఎందుకంటే మీ మొత్తం అదే కాబట్టి అది వెంబడి ఆయన కాగానే ఇమీడియట్ శాంక్షన్ ఇచ్చిండు, వెంబడే శాంక్షన్ చేసిండు. మిల్క్ ప్రొడక్షన్ పెరిగింది, స్టోర్ చేయాలి కాబట్టి చిల్లింగ్ సెంటర్ పెద్దది కావాలి. అది 15,000 నుంచి 30,000కు పెంచినాం. అది కన్స్ట్రక్షన్. అంటే గవర్నమెంట్ స్థలాలు ఏమైనా ఉన్నాయా ఊర్లో? కొంత గవర్నమెంట్ స్థలాలు కొన్ని ఉన్న దగ్గర అక్కడ కడుతున్నాము. ఇంకా ఇప్పుడు ఒకటి గుట్ట కూడా ఉంటుంది. 10th పిల్లలు చదువుకోవడం వల్ల 100 మంది పైన ఉన్నారు. 100 మంది పైన టీచర్లు కానీ అంగన్వాడీ కేంద్రాలు కానీ ఉన్నాయి, 2 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అంటే అట్లేం లేదు, ఆ ఊరు మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ విలేజ్, బాగుంది. ఉద్యోగస్తులు కానీ చదువుకోవడం కానీ అన్ని విధాల బిజినెస్, సబ్ స్టేషన్ ఉంది అన్ని. అంటే ఒకరినొకరు ఏమన్నా మీ అవసరాని కోసం వస్తే అంటే బడుగు బలైన వర్గాలు వాళ్ళందరికీ హెల్ప్ చేసి ఇట్లా ఏమైనా చెప్పడం జరిగిందా మీరు? మా దగ్గర అంతా ఓపెన్ ఆ డిఫరెన్స్ లేదు పెద్దగా, అంత కనిపించదు అంతే. లేదు అసలు, ఓపెన్గా వస్తారు. ఇప్పుడు నేను ఊళ్ళో ఉంటే అదే డైనింగ్ టేబుల్ తింటుంటే అన్నీ వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు, అది ఏమి ఉండదు. అంటే కేవీఎన్ రెడ్డి అంటే అందరూ అన్నట్టు జనరల్ గానే ఆ ఊరు అట్లా ఫ్రీగా ఉంటాం మేము, పెద్ద ఏం పట్టింపులు ఉండవు. ఈ మధ్య ఎప్పుడన్నా ఫోన్లో కానీ ఏదన్నా కానీ వాళ్ళలో కానీ సంప్రదించడం చేశారా రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి? ఈ మధ్యలో నేను కల్వకుర్తి మీటింగ్ లో కలిసిన ఒక లాస్ట్ మంత్. ఈ మధ్యలో ఇక ఎంపీ ఎలక్షన్ అమెరికా పోయి కలుద్దాం అనుకున్నా. ఈ మధ్య ఇంకా ఆయనకు కూడా అంతా ఎప్పుడు ఏదో అంత చికాకు హడావుడిగా ఉంటుండు. దసరా పండుగకు ఖచ్చితంగా ఎప్పుడు వస్తారు ప్రతి దసరా. నేను చెప్పేది ఏంటంటే ఒక హాస్పిటల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇప్పుడు పెట్టినాం ప్రపోజల్ ఒకటి. ఎందుకంటే ఆనే కొన్ని పడకలు 30 పడకలు ఎంత హాస్పిటల్ పెడితే అది 30 బెడెడ్ సాధ్యం కాదట. కల్వకుట్ల 100 బెడెడ్ హాస్పిటల్ ఉంది, 10 కిలోమీటర్స్. అది మీకు దగ్గర అవుతుంది, 10 కిలోమీటర్లే. స్కూల్ ఏడ పెడతారు సార్? ఇంటర్నేషనల్ స్కూల్ కు ప్లేస్ చూసినాం ఒక తాన దగ్గర, అది ఆలోచన చేస్తున్నాం. అదొకటి. అంటే డిగ్రీ కాలేజ్ ఏమంది అనుకుంటారా? డిగ్రీ కాలేజ్ ఇప్పుడు అవసరం లేదు. డిగ్రీ కాలేజ్ కల్వకుర్తి దగ్గర కదా. అంటే ఇప్పుడు రోడ్లు గిట్ట మీ జెడ్పీటీసీ పరిధిలా మీ మా దగ్గర ఆల్మోస్ట్ నాకు తెలిసి మండలం 95% మొత్తం బీటీ రోడ్స్ ఉన్నాయి. బీటీ రోడ్ మొత్తం కనెక్టివిటీ బీటీ ఉన్నాయి. ఇప్పుడు అవే ఇప్పుడు డబల్ రోడ్స్ చేస్తున్నాం కొన్ని. మీరు ఏమేమి అభివృద్ధి జెడ్పీటీసీ అయినాక? మెయిన్ రోడ్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేసినాం మేము, రోడ్స్ తర్వాత ఈ కెనాల్స్ మీద. అంటే వాటర్ అందరికి సంపూర్ణంగా అయితే వస్తుంది? ఇప్పుడు సంపూర్ణంగా లేదు, పైప్ లైన్స్ ద్వారానే. ఇప్పుడు డిస్ట్రిబ్యూటరీస్ ఇంకా అవన్నీ కాలేదు, అవి ఈసారి ప్లాన్ చేస్తున్నాం. చేసి అదంతా ముఖ్యమంత్రి గారు ముందర పెట్టాలనే ఆలోచనతో ఉన్నాం. అంటే డిస్ట్రిబ్యూటరీస్ ద్వారా పారేటట్టు. ఇప్పుడు ఇంకా రిజర్వేయర్స్ అవన్నీ లేవు. ఇప్పుడు జనరల్ కెనాల్కి వాటర్ వదులుతారు, అందరూ పైప్ లైన్ వేసి అదే మోటార్స్ తో అధికారులకు ఇట్లా ఊరికి ఏమన్నా కావాలంటే నాకు ఏది ఉన్నా చెప్పరు కొండారెడ్డిపల్లెకు నేను దాన్ని చేస్తా అని చెప్పి సీఎం గారు గిట్ట అన్నారంట. అంటే ఇప్పుడు నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని ఇప్పుడు అవసరాలు తీరినాయి, ఇప్పటికీ తీరినాయి.
కాకపోతే ఏంటంటే ఇంకా కొంచెం అంటే అభివృద్ధి చేసే ఇప్పుడు ఈ సోలార్ది ఇంటింటికి తీసుకొస్తుండ్రు, బావుల దగ్గర బోర్ల దగ్గర 100% చేస్తే ఇంక నీకు అవసరాలు అవే ఉంటాయి ఊళ్ళో. అవునవును. వాటరు, కరెంటు, ఇవి రోడ్స్ అవన్నీ అయిపోతున్నాయి. సో ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మీ గిట్ట దసరా పండుగ వచ్చి ఊరు మొత్తం చూస్తాం సార్. చూసి మీరు రండి. ఏదైతే చెప్పిరో పనులు అయితే చెప్పిరో అవన్నీ ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్ ఉన్నాయి, జరుగుతూనే కంప్లీట్ ఉన్నాయి. అయ్యే స్టేజ్కి వచ్చేసి. కొండారెడ్డి పల్లె గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే 2 నిమిషాలు కెమెరా చూసి చెప్పండి సార్. కొండారెడ్డిపల్లి మీద అంటే ప్రజలకు. మొదటి నుంచి కూడా గ్రామం బాగా చైతన్యమైనటువంటి గ్రామం. ఆ మధ్యకాలంలో కొంచెం కరువుతోనే ఇబ్బంది పడ్డారు. ఈ 3-4 ఏళ్ళ నుంచి కెనాల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ పికప్ అయిపోయినారు. తర్వాత డైరీ బాగా ఆ గ్రామం బాగా ఆర్థికంగా పుంజుకోవడానికి ప్రధానంగా పాలది పాల కేంద్రం. అదే చూసిరు కదా మన ముఖ్యమంత్రి వీడికి వచ్చినాక సర్పంచ్ తోటి ఇంటర్వ్యూ చేద్దామంటే ఆ సార్ వాళ్ళ అమ్మ సర్పంచ్ జెడ్పీటీసీ వాళ్ళ అమ్మ సర్పంచ్. మళ్ళీ తీరా చూస్తే చిన్నప్పటి నుంచి దోస్తు. మొత్తానికైతే ముఖ్యమంత్రి దోస్తోటి అంటే మామూలుగా కాదు, అన్ని ముచ్చట చెప్పిండు. మండలం గురించి కానీ ఊరు గురించి కానీ రానున్న రోజులలో ఏం చేస్తున్నారని అయితే మంచి ముచ్చట అయితే పెట్టినాం. మళ్ళీ ఒకసారి దసరా తర్వాత సీఎం అయితే వస్తున్నాడు అలా ఊరికి, తర్వాత ఒక్కసారి అలా ఊరికి పోయి ముచ్చట అయితే పెడదాం. ఉంటాం మరి మరో లీడర్తో ఏకదం ముచ్చట పెడతా. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.